భయం అనిపియదండి ఇండస్ట్రీలో అవకాశాలు రావేమో అంటే ఇక్కడ ఒక ఫ్యానిజాలు కొన్ని ఇండస్ట్రీలో చూస్తూ ఉంటాం. అంటే అందరి హీరోలతో యాక్ట్ చేయాల్సిన ఒక ఆర్టిస్టులు కూడా చాలా భయంగా ఉంటారు. అంటే వాళ్ళ అభిమానాన్ని కూడా ఎక్స్ప్రెస్ చేయరు చాలా మంది. ఒక యాక్ట్రెస్ లాగే ఉంటారు. యాక్ట్రెస్ దిగిపోయాక మీ ఫ్యానిజాలు ఏమన్నా చూపించుకోవచ్చు అంటారు. బట్ కొన్ని లక్షల మంది వేల మంది చూస్తున్న ఒక సక్సెస్ మీట్ ఈవెంట్లో మీరు అంత ఎగ్జైట్ అయిపోవడము, మీరు వన్ సైడ్ పవన్ కళ్యాణ్ గారికి పెద్ద భక్తురాలు ఇవిడా అనేది కూడా బయటికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ రేపొద్దున సినిమా అవకాశాలు రావేమో అనే భయం మీకు లేదా? మీ క్వశ్చన్ మీరే రివ్యూ చేయండి. కళ్యాణ్ గారికి ఇండస్ట్రీలో డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ ఫ్యాన్సే కదా ఎక్కువ ఉన్నది. అవును, మీరు చెప్పిన వాళ్ళు మేబీ వెరీ ఫ్యూ ఉండొచ్చు. పోనీ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, కళ్యాణ్ గారికి నేను ఇలా ఇంత బిగ్ ఫ్యాన్ అని చెప్తే నాకు అవకాశాలు ఇవ్వని ఒక గ్రూప్ ఉంది అనుకుందాం. ఉండనివ్వండి, అవకాశాలు రాకుంటే మళ్ళీ రాకపోనివ్వండి. ఏమవుతుంది మ్యాక్సిమం? నేను కళ్యాణ్ గారు ఏం చెప్పారు మీకు సక్సెస్ మీట్ లో? చాలా మంది రాలేదు. మనం బ్రతకడమే ఒక పెద్ద విషయం. అవును, ఎందుకు ఇదంతా పర్సనల్ తీసుకుంటున్నారు? ఒక హిట్ ఫ్లాప్, ఐ మీన్ గ్రో అప్ అని చెప్పారు కదా. సో నేను ఎందుకు ఇన్ని లెక్కలు వేయాలి? ఇఫ్ ఆయనలా ఉన్నప్పుడు, ఆయనకి ఇంతమంది అభిమానులు దొరికినప్పుడు, కొంతమంది స్టిల్ బాధ పెడుతున్నప్పుడు, నేను ఆయన అడుగుజాడుల్లో వెళ్తున్నప్పుడు నేను నాలా ఉండాలి కదా. అవును, అప్పుడు నాకు కూడా కొంతమంది అభిమానులు దొరుకుతారు, మీరు అన్నట్టు కొంతమంది ద్వేషించే వాళ్ళు కూడా దొరుకుతారు. ఇట్స్ ఎ ప్యాకేజ్, లైఫ్ ఈజ్ ఎ ప్యాకేజ్. 100% అంతా బాగుండాలి, అన్ని కామెంట్స్ బాగుండాలి, అందరూ నన్ను ఇష్టపడాలి, అందరు నన్ను యాక్సెప్ట్ చేయాలంటే జరగదు. మిమ్మల్ని ఎన్వీ చేసే వాళ్ళు ఉంటారు, జెలస్ అయ్యే వాళ్ళు ఉంటారు, మీరు చేసే మంచిలో కూడా తప్పులు ఎతికే వాళ్ళు ఉంటారు. కళ్యాణ్ గారు సొంత డబ్బుని పంచిపెట్టి సేవ చేస్తుంటేనే ఆయన్ని పాయింట్అవుట్ చేసే మహానుభావులు ఉన్నారు. నేనెంత? సో అలా ఆపర్చునిటీస్ రావేమో అని భయం నాకు లేదు. ఎందుకంటే కళ్యాణ్ గారి పాజిటివ్ వైబ్ ముందర ఆ నెగిటివ్ వైబ్ ఎంతో కాలం నిలబడదు. ఐ ఫీల్ వెరీ మచ్ ఆఫ్ ఇట్. ఒకవేళ అలా అయ్యి రాకపోయినా నష్టం ఏమీ లేదు. కళ్యాణ్ గారు అన్నట్టు ఐఎమ్ లివింగ్ మై లైఫ్ యాజ్ హిస్ ఫ్యాన్. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. గ్రేట్ నివిత గారు, మీరు అంటే ఎంత ఎగ్జైట్మెంట్గా, ఎంత గర్వంగా, అంటే మీరు మీలా ఉండడము అనేది చాలా గొప్ప విషయం. మళ్ళీ మనం బ్రతకడమే గొప్ప వరం అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు. బట్ సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. కానీ మీరు అన్నది అంత ఏం జరగట్లేదు. ఎందుకంటే చాలా మంది డైరెక్టర్స్ పెద్ద వాళ్ళు, ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ మెన్షన్ మై నేమ్, కళామందిర్ కళ్యాణ్ గారు, లగడపాటి శ్రీధర్ గారు, డైరెక్టర్ వాసు గారు, శ్రీవాసు గారు, ఇట్లా పెద్ద నేమ్స్. మొన్న బేబీ తీసిన సాయిరాజ్ ఆయన ఆల్రెడీ చూసామండి, మీరు వైరల్ అవుతున్నారు అని మెసేజ్ పెట్టారు. అంటే వాళ్ళందరూ కళ్యాణ్ గారి ఫ్యాన్సే కదా. సో వాళ్ళందరికీ మీలాగా నన్ను చూసి చాలా హ్యాపీగా ఉంది. సో ఇంత పెద్దవాళ్ళు ఒక నార్మల్ ఆర్డినరీ అమ్మాయిని రికగ్నైజ్ చేసి వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని మెసేజెస్, బ్లెస్సింగ్స్ ఇస్తున్నారంటే I don't think I should worry about my career anymore. థ్యాంక్ యూ నివిత గారు. మీరు ఇంకా ముందు మంచి సినిమాలు చేయాలి. ఇదే ఎక్సైట్మెంట్తో మీరు ఒక 100 సినిమాలు మంచిగా మీ కెరియర్ అలా వెనక్కి తిరిగి చూసుకుంటే మీ కెరియర్లో ఒక 100 సినిమాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే నా ఇంట్లో నేను ఉండను ఒక్కరోజు కూడా, అయితే బయటే లేదు. థ్యాంక్ యూ అండి, మాకు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా అనిపించింది మిమ్మల్ని అక్కడ పవన్ కళ్యాణ్ గారి దగ్గర చూడడం. సో హ్యాపీ. అండ్ అది మాట కాదు, అది నిజమని నాకు తెలుసు మీ కళ్ళల్లో. ఎందుకంటే ఐ సా యూ దేర్. నేను అది అయ్యాక స్టేజ్ పక్కన అట్లా కూలబడిపోతే యూ కేమ్ టువర్డ్స్ మీ అండ్ యూ స్పోక్. నాకు అప్పుడు అర్థమైంది, అపార్ట్ ఫ్రమ్ బిజినెస్ వీళ్ళందరూ నాలాగా కళ్యాణ్ గారు అంటే అభిమానం ఉన్నవాళ్ళు, సో నన్ను కూడా ఇష్టపడుతున్నారని నాకు అక్కడే మీ అభిమానం దొరికేసింది. ఐ నీడ్స్ ఇట్ జెన్యూన్ లవ్. అందుకే లాస్ట్ నైట్ ఐ కుడ్ నాట్ స్లీప్ ప్రాపర్లీ. ఐ హ్యాడ్ మార్నింగ్ ఎయిర్పోర్ట్లో ఐ వాజ్ లైక్ బిజీ విత్ వర్క్ అండ్ స్టిల్ ఐ కేమ్ టు దిస్ ఇంటర్వ్యూ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ లవ్ యూ హ్యావ్ షోన్ ఆన్ దట్ డే. యాక్చువల్లీ మీరందరూ నాకు ఫ్యామిలీ లేదనే ఫీలింగ్ కలగజేయలేదు తెలుసా మీ మీడియా. అలా పడిపోగానే మీరందరూ వీ నో హౌ యూ ఫీల్, మాకు అర్థమవుతుంది హౌ యూ ఫీల్ అని వచ్చి వాటర్ ఇచ్చి కర్చీఫ్ ఇచ్చి ద వే యూ పీపుల్ హగ్డ్ మీ దేర్, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీ ముఖంగా మనోహర్ ద్వారా అందరికీ చెప్తున్నాను, ద ఎంటైర్ మీడియా ఫ్యామిలీ లాగా నన్ను ఓపెన్ ఆర్మ్స్తో ఆ రోజు నన్ను మీరు హక్కును చేర్చుకున్నందుకు రియలీ ఐ మీన్ ఐ బౌ డౌన్ టు యూ ఆల్.